సంవత్సరం స్కూల్లో బాగా చెప్తారో లేరో అని చెప్పేసి నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆయన మోటివేషన్ చేశాడు. అందులో ఈలో కూడా డాక్టర్ డబ్బులు ఒకటి వస్తే ఓకే అని చెప్పేసి ఇద్దరిని తీసుకెళ్ళి ఒక టాలెంట్ టెస్ట్ అది రాయించినాక ఒక 5,000 చెరొక 5,000 కట్టమన్నారండి. 5,000 కట్టాను. 5,000 కట్టినాక టీసీ కోసం వస్తే టీసీ ఇవ్వట్లేదు మేడం గారు. హెచ్ఎం అప్పుడు వేలమాలి మేడం గారు ఉన్నారు, శాంతి మేడం గారు ఉన్నారు. వాళ్ళు ఇవ్వను, నేను టీసీ ఇవ్వను అది ఇది అని చెప్పేసి నాతో అంటా ఉంటే నేను ఇట్లా కాదు మేడం, నేను ప్రైవేట్ స్కూల్కి పోతాను అది ఇది అని అన్నాక మేము బాగా చెప్తాం అన్నారు. ఈలోగా ఒకరోజు మన చిట్టిబాబు గారు అని చెప్పేసి ఆయనతో ఫోన్ చేయించారండి. నేను ఎంఈఓ గారిని, చిట్టిబాబు గారిని, నువ్వు ఇట్లా అడుగుతున్నావు అంటే ఎందుకు, నేను బాగా చెప్తారు కదా, మీ పిల్లల్ని ఇంకా చేంజ్ చేయించే బాధ్యత నాది, మీ పిల్లలకి మీ స్కూల్కి ప్రత్యేకంగా 4-5 సార్లు ఎక్స్ట్రా వస్తానని చెప్పేసి ఆ రోజు భరోసా ఇచ్చారండి. ఇంతమంది చెప్తున్నప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి నేను కూడా ఆగిపోయానండి. ఆగిపోయినాక ఇంత రిసోర్సెస్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న ప్రజెంట్ శివకోటేశ్వర గారు ఎక్స్ఎం గారు కూడా ఆయన కూడా సూపరు. మేము ఉంచిన దానికి ఆయన కూడా ప్రతి స్టడీ అవర్స్కి కానీ అది కానీ ఎవరైనా అందుబాటులో టీచర్ లేకపోతే ఆయన వచ్చి క్లాస్ చేయడం కానీ చేసేవాళ్ళు. ప్లస్ ఇంకా వీళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా ఒక మాస్టర్ ఉండేవాళ్ళండి, శ్రీనివాసరావు సారు. ఆయన కూడా మంచి మార్క్స్ మెటీరియల్ కావాలన్నా ఏ మెటీరియల్ కావాలన్నా ఆయన సొంత డబ్బులతో కొనుక్కొచ్చి చూడండి. ఎగ్జామ్ అయిపోయినా కూడా మా పిల్లల్ని పట్టించుకున్నాడండి. అది పాలిసెట్ ఒకటాను, ఇంకోటి ఏపీఆర్ చేసేట రెండింటి ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కొనుక్కొచ్చి ఇచ్చారు. బుక్స్, పెన్నులు అన్నీ కలిపి కొనుక్కొచ్చి ఫ్రీగా చెరొక సెట్ కొనుక్కొచ్చి ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ ఇంతగా ప్రోత్సహించి చేసినందుకు. ఇట్లాంటి ఇంత ఫలితాలు వస్తాయని అనుకోలేదండి. ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ఇంత రావడానికి చంద్రబాబు నాయుడు గారి కళలు, లోకేష్ గారి కృషి చాలా బాగా పడిందండి. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి డబ్బులు పాలన చేసుకునే దానికన్నా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇలా ఇలాంటి ఫలితాలు సాధించి ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ లాంటి పెద్ద పెద్ద నాయకుల చేత మమ్మల్ని దగ్గర చేరువ చేశారండి మా పిల్లలు. లేకపోతే కలెక్టర్ కావాలంటే నా జీవితంలో కలగా మిలిస్తే ఉండేది. అలాంటిది నా కూతురు వల్ల ఆ కళ నెరవేరింది. థ్యాంక్ యూ సార్. నా కూతురు, నా బాబు వల్ల ఆ కళ నెరవేరింది. ఫస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు సార్. అయితే మేము ఒక సాధారణ ఉద్యోగినండి, ప్రైవేట్ ఉద్యోగిని. మా వారు ఆటో డ్రైవరు. అయితే నాకు చదువు అంటే చాలా ఇష్టం సార్. నేను కొంచెం మా ప్రాబ్లమ్స్ వల్ల 10th వరకే చదివాను. కాకపోతే చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం అండి. అయితే బాబును కూడా 5th వరకే ప్రైవేట్ స్కూల్లో చదివించాను. తర్వాత నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే చాలామంది చాలా రకాలుగా అన్నారండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఏం చదువుతారు, సరిగ్గా చదవరు, కేరింగ్ ఉండదు, పట్టించుకోరు అన్నా సరే నేను లెక్క చేయలేదు సార్. మా బాబు ఎక్కడైనా చదువుతాడు, చదివేవాళ్ళు ఎక్కడైనా చదువుతారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది, గవర్నమెంట్ కూడా బాగా పట్టించుకుంటున్నారు. మా బాబు ఎక్కడున్నా సరే చదువుతాడని నేను బాబుని బాగా ఎంకరేజ్ చేశానండి. నువ్వు ఎలా అయినా వస్తావు నాన్న అని బాగా ఎంకరేజ్ చేశాను. అలాగే మెయిన్లీ హెచ్ఎం గారు కూడా ప్రతి ఒక్కసారి క్లాసులు పెట్టడం, క్లాస్కి రాకపోయినా సరే మీరు ఎందుకు రావట్లేదు, పేరెంట్స్ అని ఎందుకు పంపించట్లేదు అని ఆవిడ కూడా బాగా కేరింగ్. వాళ్ళ క్లాస్ టీచర్ కూడా బాగా బాబుని ఎంకరేజ్ చేసేవాళ్ళండి. నేను వెళ్ళిన ప్రతిసారి వీడిని చదివించండి, వీడికి మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా వాళ్ళు చెప్పేవాళ్ళండి. అలాగే మెయిన్లీ మా అత్తయ్య గారు, ఆవిడ కూడా బాగా కృషి చేశారు. బాబు బాగా చదువుతాడు. కాకపోతే హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఆవిడ లేరు మాతో, అదొకటే కొంచెం బాధ. బాబుకి ఇన్ని మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్స్ని చిన్న చూపు చూడడానికి లేదండి. ఎందుకంటే అందులో ఉన్న ఎడ్యుకేషన్ ఇంకెక్కడ ఉండదు అనిపించింది మా బాబుతో నాకు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ ప్రైవేట్ స్కూల్స్లోనే చదివించాలని లేదు. అలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు తక్కువ అని ఎవ్వరు అనడానికి లేదండి. అది అందులో కూడా ఎడ్యుకేషన్ బాగుంది, అందులో కూడా పైకి వచ్చిన వాళ్ళు బాగుందండి.